ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. హస్తినలో సౌత్ సెగలు అలుముకున్నాయి. ఒకవైపు లోక్సభ సాక్షిగా డీలిమిటేషన్ సెగ రాజుకుంటే మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది గళాన్ని వినిపిస్తూ హస్తిన వేదికగా కేంద్రంపై సమర శంఖం పూరించారు. మరి ఢిల్లీ కోటలో రేవంత్ వేస్తున్నటువంటి వ్యూహాలేంటి? ముఖ్యంగా సౌత్ వాయిస్ మోదీ సర్కార్ను వణికిస్తోందా? హస్తినలో సౌత్ సెగలు, పార్లమెంట్లో డీలిమిటేషన్ లొల్లి, దక్షిణాది తరపున పోరాటానికి రేవంత్ రెడీ. ఢిల్లీ కోటలో సీఎం రేవంత్ వ్యూహాలు ఫలించేనా? డీలిమిటేషన్ అంశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. మరోవైపు ఢిల్లీ వేదికగా సౌత్ వర్సెస్ నార్త్ వార్ ముదురుతోంది. పార్లమెంటు వేదికగా మొదలైన డీలిమిటేషన్ పై చర్చ హాట్ గా సాగుతోంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాదన ఎత్తుకున్నారు. సౌత్ సెగను నేరుగా హస్తిన పీఠానికి తాకించేలా పావులు కదుపుతున్నారు. దీంతో ఢిల్లీలో మంత్రాంగం నడిపిస్తున్నారు సీఎం రేవంత్. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖాస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే. తరువాత ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి సీఎంలకు లేఖ ద్వారా వారి మద్దతు కోరారు రేవంత్. ఇప్పుడు హస్తిన వేదికగా కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహంతో ఢిల్లీలో మకాం వేశారు రేవంత్ రెడ్డి. సౌత్ స్టేట్స్ ఎంపీలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఇలా కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న రేవంత్ రెడ్డి డబుల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. డీలిమిటేషన్తో కలిగే నష్టాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని రేవంత్ సౌత్ వాయిస్ వినిపిస్తున్నారు. అవసరమైతే పార్లమెంటు బయట సౌత్ ఎంపీలతో నిరసన చేపట్టేందుకు సై అంటున్నారు రేవంత్ రెడ్డి. అటు పార్లమెంట్ లోపల ఎంపీల నిరసనలు, ఇటు బయట రేవంత్ రెడ్డి వ్యూహాలతో ఇప్పుడు ఢిల్లీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. మొత్తానికి డీలిమిటేషన్ అస్త్రంగా రేవంత్ రెడ్డి ప్రయోగించిన సౌత్ కార్డ్ ఇప్పుడు బీజేపీకి పెద్ద సవాల్గా మారింది. దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటిపైకి తెస్తే కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.